ఉద్యమ సమయంలో ఏ రకంగా విద్యార్థులని యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కేటీఆర్ చేసిర్రో చాలా స్పష్టంగా మనం అందరం కూడా గమనించినాం. మళ్ళీ ఈరోజు తెలంగాణలో ఉన్న యువతని విద్యార్థులని అడ్డం పెట్టుకొని వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. దానికి ఉదాహరణ వారి సొంత కుటుంబంలోనే వారి పార్టీలోనే వాళ్ళ కుటుంబంలో ముగ్గురు ఉంటే హరీష్ రావు కేటీఆర్ ఏమో ఇవాళ తెలంగాణ విద్యార్థుల సదస్సు అని చెప్పి ఉప్పలో ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళు మీటింగ్ పెట్టారు. ప్రారంభించేదేమో హరీష్ రావు, కంక్లూజన్కి ఏమో కేటీఆర్. మరి మరొక వైపు మేడ్చెల్ల తెలంగాణ జాగృతి లీడర్ అనే ప్రోగ్రాం కల్వకుంట్ల కవిత గారు పెట్టారు. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే సఖ్యత లేకుండా ఇద్దరు కూడా విద్యార్థులని యువకులని ఒకలేమో ఉప్పల్లో ఒక సదస్సు పెట్టి విద్యార్థులతోటి మరొకరు లీడర్ అనే కార్యక్రమము మేడ్చెల్లో పెట్టి యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు పేరుట తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మూడింటి కోసము తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ నియామకాల్ని కంప్లీట్గా మర్చిపోయి నియామకాలు అంటే కేవలము కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఉద్యోగాల్ని నియామకాల లెక్క పరిగణలోకి తీసుకున్నట్టు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని ఏ రోజు పట్టించుకొని వీళ్ళు, ఏ రోజు విద్యార్థులని పట్టించుకొని వీళ్ళు ఈరోజు అధికారాన్ని కోల్పోగానే విద్యార్థులని నిరుద్యోగులని మళ్ళీ ఈ రకంగా మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్లో కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది.